హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం ఎవరైతే ఆల్ట్రైజ్ పాన్ ఏజెంట్స్ ఉన్నారో మనకి మన పోర్టల్లో ఇన్సూరెన్స్ సర్వీస్ అనేది కూడా యాడ్ చేయడం జరిగిందండి. అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అని చూపిస్తుంది కదండి, ఇక్కడ ఇన్సూరెన్స్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా మీకు చూపిస్తుంది ఆన్బోర్డ్ అవుట్లెట్ అని. ఇక్కడ యాక్టివేట్ దిస్ సర్వీస్ అని చెప్పి చూపిస్తుంది కదండి, అంటే ఈ సర్వీస్ని మీరైతే యాక్టివేట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఆన్బోర్డింగ్కి మీకు ఆ ఫీజు అనేది అయితే డెబిట్ చేయడం జరుగుతుందండి. అక్కడ చూపిస్తుంది మీకు ఎంత అనేది. ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీ యొక్క డీటెయిల్స్ ఇలా విజిబుల్ అవుతాయండి. మీ యొక్క అంటే సెంటర్ డీటెయిల్స్, మీ యొక్క పేరు, తర్వాత మొబైల్ నెంబర్ అన్నీ కూడా, మీ అడ్రస్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అనేది ఉంది కదండి, సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు కాంప్రహెన్సివ్ అండ్ థర్డ్ పార్టీ బోత్ అంటే కారు అదేవిధంగా బైక్ ఇన్సూరెన్స్ రెండు కూడా చేయొచ్చండి. మీరు చేసిన ప్రతి ఇన్సూరెన్స్కి కూడా కమిషన్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా మీకు ఆన్బోర్డింగ్ అయితే జరిగిపోద్దండి. మీ ఇన్సూరెన్స్ ఐడి అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఈ తర్వాత ఇన్సూరెన్స్లు ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. మీరు బోత్ కార్ అండ్ బైక్ రెండింటికి కూడా ఇన్సూరెన్స్లు అయితే చేయొచ్చు. మీరు చేసిన ప్రతి ఇన్సూరెన్స్కి కూడా మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పి చూపిస్తుంది కదండి, ఇక్కడ మీ అవుట్లెట్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ చూపిస్తుంది. మీ అవుట్లెట్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మీరు లాగిన్ అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాపప్ అనేది ఎనబెల్ చేసుకోండి. ఒకటి మీ వెబ్ బ్రౌజర్లో పాపప్స్ అనేవి ఎనబెల్లో ఉండాలి. ఒకసారి అయితే ఎనబెల్ అయితే చేసుకోండి. మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి, రీడైరెక్ట్ అయ్యి. ఇక్కడ మీరు కార్కి చేయాలనుకుంటున్నారా లేదా ఇన్సూరెన్స్, లేదా బైక్ చేయాలనుకుంటున్నారా ఇక్కడైతే చూడొచ్చండి. రెన్యువల్ లేకపోతే కొత్తగా ఇన్సూరెన్స్ అయితే చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ నేను బైక్ అయితే చేస్తానండి. మీరు సేమ్ కార్ కూడా ఇదే ప్రొసీజరు. మీ యొక్క అదే కార్ అయితే కారు, బైక్ అయితే బైక్, దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి గెట్ వెహికల్ డీటెయిల్స్ అయితే చేయాలండి. నేను రెన్యువల్ ఇన్సూరెన్స్ అయితే పెడుతున్నాను. మీరు కొత్తదనుకోండి న్యూ అని చెప్పి పెట్టుకోవచ్చు. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అని చెప్పి మనం క్లిక్ చేయగానే ఆ వెహికల్ యొక్క మోడల్ నెంబరు అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మోడల్ అనేది మీరు కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలండి. అంటే మీ బైక్ ఎప్పుడు ఏ మోడల్ అనేది కూడా ఇక్కడ మీకు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ సెర్చ్ చేసినా కానీ మీకు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ లిస్ట్లోంచి మీ బండి యొక్క మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వేరియంట్, ఆ వేరియంట్ ఏంటి అనేది కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యూయల్ టైప్ అని చెప్పి అడుగుతుందండి, అది పెట్రోలే, బైక్స్ అన్నీ కూడా పెట్రోలే కాబట్టి. తర్వాత ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మనకి, అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే మిగిలిన కంపెనీలు ఉన్నాయి కదండి, శ్రీరామ, ఇలా మనమైతే చూసుకోవాలి. ఎప్పుడు ఎక్స్పైర్ అయినది ఇక్కడ వస్తుందండి. మన ఇన్సూరెన్స్ అనేది 90 డేస్ కంటే ఎక్కువ, అంటే ఎక్స్పైర్ అయిపోయి ఎక్కువ ఉంటే అక్కడ మాత్రం క్లిక్ బాక్స్ అనేది చెక్ చేసుకోండి, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ గెట్ కోడ్స్ అని చెప్పేసి ఉంది కదండి, మీకు ఆ కోడ్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎన్ని కంపెనీలు అయితే అవైలబుల్గా ఉన్నాయో ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్ఫర్మ్ చేసుకోవాలండి. మీ ప్రీవియస్ పాలసీ ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యింది, ఆ ప్రీవియస్ పాలసీ టైప్ అంటే థర్డ్ పార్టీయా లేకపోతే కాంప్రహెన్సివా అనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాలసీ ఎక్స్పైర్ అయిన డేట్ మీకు ఆల్రెడీ ఓల్డ్ పాలసీ ఉంది కదండి, ఆ ఓల్డ్ పాలసీలో అయితే చూపిస్తుంది. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పాలసీ టైపు థర్డ్ పార్టీ లేకపోతే కాంప్రహెన్సివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది నేను కాంప్రహెన్సివ్ పెట్టుకున్నాను. అక్కడ మీరు థర్డ్ పార్టీ కూడా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన కోడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలా ఎన్ని కంపెనీలు అయితే మనకి సంబంధించి ఉన్నాయో అవి అయితే రావడం జరుగుతుంది. మీరు ఒక ఏజెంట్గా మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు మీకు కమిషన్ ఎంత వస్తుందో చూసుకోవడానికి ఇక్కడ స్కోర్ చార్ట్ అని ఉంది కదండి, ఈ స్కోర్ చార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ చేసి ఎంతలో కమిషన్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది కదండి. ఇదంతా కూడా మీకు కమిషన్ అండి. మీరు ఏ కంపెనీకి చేస్తే ఎంత కమిషన్ వస్తుంది అనేది మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ కమిషన్ అనేది మీకు డైరెక్ట్గా మీ వ్యాలెట్ నుంచి
ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తున్నారో వ్యాలెట్ నుంచి డెబిట్ అవుతాయి. అదేవిధంగా మీ వ్యాలెట్‌కే కమిషన్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఈ 24 అవర్స్ లోపల మీకు కమిషన్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇట్లా ఈ విధంగా మీరు కార్ గానీ, బైక్ గానీ ఇతర అంటే కారు, బైకే మాత్రం ప్రెజెంట్ అవుతున్నాయండి. ఈ విధంగా మీరు ఇన్సూరెన్స్‌లు అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సర్వీసెస్ కూడా అప్‌గ్రేడేషన్ ఉంటది. ఈ విధంగా మనం ఆల్ట్రైజ్ పాన్ సర్వీసెస్‌లో ఇన్సూరెన్స్ సర్వీస్ అనేది మీరు యూజ్ చేస్తా మంచి ఇన్‌కమ్‌నైతే ఎర్న్ చేసుకోవచ్చండి. ఎవరైతే కొత్తగా పాన్ ఏజెంట్ లాగిన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ నేను పాన్ ఏజెంట్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశానండి. అది కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను చూడండి. ఆ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకొని ఈ పాన్ సర్వీసెస్ అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకుంటూ మీరు మంచి ఆదాయాన్ని అయితే సంపాదించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.